ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజామున బెరయ సందేశం. ముందుగా ఒక పాట ద్వారా దేవుని ఘనపరుచుకుందాము. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెన్. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెన్. పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెన్. పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకి. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకి. చెల్లించెదా ప్రభునకి. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యము యేసు ప్రభువారు తన శిష్యులతో తెలియజేసినటువంటి మాట. ఒకప్పుడు శిష్యులు గురువునే ఎన్నుకొని తమ విద్యలను వారు నేర్చుకునేవారు. అంటే గురువులను శిష్యులు ఏర్పాటు చేసుకొని వారి విద్య ద్వారా, వారి బోధనల ద్వారా వారు వారి జీవితంలో గొప్ప విషయాలను సాధించుకునేవారు. నీవు ఒక మంచి బోధకుని ఏర్పరచుకో అనేది ఒక సుప్రసిద్ధమైన సూక్తి. యేసుప్రభు వారైతే ఈ ఆచారాన్ని ప్రక్కకు పెట్టి ఆయన తన శిష్యులను తానే స్వంతంగా ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. దేవుడు అబ్రహాంను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మోషే యెహోషువను ఇశ్రాయేల్ ప్రజల కొరకు, తన తర్వాత యెహోషువను ఎన్నుకున్నాడు, నియమించుకున్నాడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క గొప్ప ప్రణాళికను బట్టి దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనునని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అనగా సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభులో మనలందరినీ ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడని దీని భావం. అయితే యేసుప్రభు వారు తన శిష్యులని తన పరిచర్య కొరకు ఆనాడు 12 మందిని ఆయన పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. 3.5 సంవత్సరాలు తన బోధల ద్వారా, తన పరిచర్య ద్వారా వారికి తర్ఫీదునిచ్చి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును అనేటువంటి మాటని వారికి బోధించి ఈ లోకానికి పంపించడం ద్వారా ఈనాడు సర్వలోక వ్యాప్తమై క్రీస్తు సువార్త, క్రైస్తవ ప్రపంచము ఈనాడు మనగలుగుతుంది. ప్రియ దేవుని బిడలారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా? దేవుని చేత నువ్వు పిలువబడ్డావా? నీ పరిచర్య ఎలా ఉంది? దేవుని పిలుపులో దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడు? నీవు నీ తలాంతుని ఏ విధంగా వాడుతున్నావు? నీకు ఇచ్చినటువంటి తలాంతేదో నువ్వు గుర్తెరిగావా? ఆయన అనేక వరాలని, రకరకాలైన వరాలని అందరికీ ఇచ్చాడు. నీకు ఏ వరం దేవుడు ఇచ్చాడు? ప్రవచించే వరం ఇచ్చాడా? బోధించే వరం ఇచ్చాడా? భాషలకు అర్థం చెప్పు వరం ఇచ్చాడా? మరి ప్రేమించే వరం ఇచ్చాడా?
సహాయం చేసే వరం ఇచ్చాడా? రాజ్యాన్ని పరిపాలించే వరం ఇచ్చాడా? ఏ వరం నీకు ఇచ్చాడో అర్థం చేసుకొని నీవు దేవుని సన్నిధిలో ఏ పరిచర్య ద్వారానైనా దేవుని సువార్త ప్రకటించే వారంగా ఆ ఫ్లేవర్ ఉండాలి. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. క్రీస్తు లేకుండా మనకు రక్షణ లేదనేటువంటి సువాసనని నీ పరిచర్య ద్వారా అనేకులకు నీవు అందించేవాడవుగా ఉండాలనేదే దేవుని యొక్క ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటును గమనించిన వాడాయి నీవు దేవుని సన్నిధిలో సాగిపో. దేవుడు నీకు కృప చూపించి నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు అలనాడు నీ శిష్యులను ఎన్నుకున్నట్లుగానే నీవు ఈనాడు మమ్మల్ని ఎన్నుకున్నావు. నీ సేవలో వాడుకోమని, నీ పరిచర్యలో మమ్మల్ని కొనసాగించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.